మాంజాపై నగర పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి తెలిపారు. చైనా మాంజాతో కైట్స్ ఎగరవేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాంజా వల్ల చాలా మంది అమాయకులు ఆసుపత్రి పాలయ్యారన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. పండుగ ఇతరులను గాయపరిచే విధంగా ఉండకూడదని అంటున్న డీసీపీ రమణారెడ్డితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ కొంతమంది జీవితాల్లో విషాద ఛాయలు మిగులుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క నిషేధిత చైనా మాంజాతో చాలా మంది కూడా గాయపడి హాస్పిటల్లో పాలవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. పోలీసులు ఎన్ని స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా కానీ విక్రయాలకు సంబంధించి ఆపలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తరచూ ఏదో ఒక చోట ఈ యొక్క చైనా మాంజాకు తెగి హాస్పిటల్లో పాలవుతున్న పరిస్థితి చూస్తున్నాము. నిన్న ఒక వృద్ధురాలికి కాలికి తగిలి పూర్తిగా కోసుకుపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఈరోజు విధులకు హాజరవుతున్న ఏఎస్ఐ అతని మెడకు కూడా తగిలి అతను హాస్పిటల్ పాలైన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఓవరాల్గా ఈ యొక్క సిచ్యువేషన్ చైనా మాంజా పైన పోలీసుల స్పెషల్ డ్రైవ్ ఏ విధంగా ఉంది, దీంతో పాటు మనతో మాట్లాడడానికి డీసీపీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, యొక్క స్పెషల్గా దీనికి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది డ్రైవ్? యాక్చువల్గా ఈ సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే కైట్ ఫెస్టివల్. ఈ కైట్ ఫెస్టివల్ అనేది మనం అందరికీ కూడా హ్యాపీనెస్ని ఇచ్చినా కూడా ఈ చైనా మాంజా లాంటివి వాడడం వల్ల కొంతమంది సఫర్ అవుతున్నారు. దీని మీద సిపి గారు అందరితోని కూడా ఎవ్రీ టైం ఈ చైనా మాంజా మీద ఎక్కడ కూడా ఇవి సెల్లింగ్ జరగకూడదని, నెక్స్ట్ ఎక్కడైనా వీటిని ఈవెన్ కైట్ ఫ్లయింగ్ జోన్స్లో అక్కడ చైనా మాంజా యూజ్ చేసినా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయమని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా మా ఆల్ ఎస్హెచ్ఓస్కి అండ్ ఆల్ సెక్టార్ ఆఫీసర్స్, బీసీ పెట్రోకార్స్ అందరికీ కూడా మేము అప్డేట్ చేశాము. సో ఎక్కడా కూడా చైనా మాంజా వాడకుండా స్పెసిఫిక్గా కైట్ సెల్లింగ్ పాయింట్స్ అండ్ ఈ ఫ్లయింగ్ జోన్స్లో కూడా రెగ్యులర్గా చెకప్ చేస్తున్నాము. నిన్న కూడా మధురానగర్ పిఎస్ లిమిట్స్లో 40 బిగ్ బాబిన్ సీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్ కూడా ఈ 2-3 డేస్ దాని మీద స్పెషల్ యాక్షన్ ఉంటుంది. ఎవరు కూడా చైనా మాంజా అమ్మడం కానీ వాటిని ఫ్లయింగ్ చేయడం కానీ దానివల్ల వేరే పర్సన్ ఇంజూర్ కాకుండా పోలీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అటువంటి విషయంలో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. దానిలో సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసి అది ఎవరు సప్లయర్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే పోలీసులు ఈ యొక్క చైనా మాంజాను విక్రయించాలని చెప్పినా కూడా కొంతమంది ఆన్లైన్లో విక్రయిస్తున్నట్టుగా దీనికి సంబంధించి సమాచారం వస్తుంది. అంటే చైనా మాంజాకు కొన్ని పేర్లు పెడుతున్నారు, టుంటున్ కావచ్చు, మోనో గోల్డ్ పేరుతో కొన్ని విక్రయాలు కూడా కొనసాగుతున్నట్లుగా కొంత ఇన్ఫర్మేషన్. దానిపైన మీరు ఎలా వర్కౌట్ చేస్తారు? మెయిన్ ఇది అవగాహన లోపము. చాలామంది కూడా దీని సీరియస్నెస్ ఎట్లా ఉంది, ఎలా సఫర్ అవుతున్నారు, ఈవెన్ బర్డ్స్ కానీ ఈవెన్ ఎస్టర్డే మెట్రో కూడా కొంత పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయని తెలియడం జరిగింది. సో ఈ ఆన్లైన్ కానీ లేకపోతే ఎక్కడా కూడా అమ్మినా కూడా ఫస్ట్ థింగ్ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్కడైతే కైట్ ఫెస్టివల్ జరుగుతుందో, కైట్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ చైనా మాంజా వాడొద్దని వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్లో అటువంటి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే చాలామంది ఇదివరకే ఇంట్లో కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. ఒకవేళ వారి పతంగా ఎగిరేస్తే వారిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? అదే అటువంటి వాళ్ళు ఫ్లయింగ్ జోన్స్ ఉంటాయి కదా, ఫ్లయింగ్ జోన్స్లో మా వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. అటువంటివి ఏమైనా ఉంటే సీజ్ చేస్తాం, వాళ్ళ మీద కూడా కేసులు బుక్. దానికి మాత్రము చైనా మాంజాతో ఎవరైనా కైట్ ఎగిరేస్తే వారిపైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఎవరైతే అమ్ముతున్నారో వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంతేకాకుండా వారిపైన తగిన చర్యలు తీసుకుంటాం. అసలు ఈ చైనా మాంజా ఎక్కడ తయారు చేస్తారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించిన పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా ఇక్కడి నుంచి ఎవరికి ఒక ప్రమాదాలు గురి కాకుండా తాము చూసుకుంటామని చెప్పి కూడా పోలీసులు భరోసా ఇస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. ఓవర్ టు స్టూడియో.